నమస్కారం అందరికీ. నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న. ఈ మనం సంధ్యా వెరైటీని అయితే ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు మీరు, తోట మొత్తం ఏ విధంగా ఉంది, తీగ జాతి ఎలా కాసింది, కాయలు కొస వరకు సైజ్ ఎలా ఉంది చూడొచ్చు మీరు. చిక్కటి కాపండి, తీగ జాతి. తోట మొత్తం ఇదే విధంగా ఉంది సార్. చూడొచ్చు, ఎక్కడ చూసినా సందు లేకుండా కాయలేనండి. తోట మొత్తం ఇదే విధంగా ఉంది. తీగ జాతి అండి, మొత్తం అల్లుకుపోయింది. తేజ వెరైటీ కిందకి వెళ్తుందండి. ఇది కాయ సైజు కూడా పొడుగు ఉంటుంది. మనం సేమ్ మన 5.5 ఇంచుల నుంచి 6.5 ఇంచుల వరకు పోతుంది. 5 నుండి 5.5 ఇంచుల వరకు పొడుగు వస్తుందండి కాయ సైజు. 4.5 కూడా కొంతవరకు కూడా ఉంది. చిక్కటి కాపు, తేజ వెరైటీ, సందు లేకుండా కాపండి. చూడొచ్చు, చూడండి, కొస వరకు కాయలే. ఎక్కడ లేపి చూసినా కాయలే. చూడండి, చూడండి చెట్టు మొత్తం ఎంత పెద్దగా ఉందో. ఇది మనకి తీగ జాతి కిందకు వస్తుందండి. ఈ మన నల్లిని కూడా తట్టుకునే గుణం ఉంది. ఎందుకంటే ఇది కింద నుంచి చెట్టు బలంగా వస్తుంది, మళ్ళీ ఆకులు కూడా మందంగా ఉంటాయండి. అలా అని మనం లావు రకంలో కిందకైతే రాదు. తేజ వెరైటీ కిందనే వస్తుంది. ఇది తేజాలలో అన్నిటికీ తట్టుకునే గుణం ఉంది. దీంట్లో అన్ని రకాల తెగుళ్ళను కూడా నివారణ చేసుకుంటుంది. చూడొచ్చు, చూడండి, ఒకే చెట్టుకి ఎంత కాయలు, ఎన్ని గనం కాయాలండి. మళ్ళీ కింద స్టెప్పే ఉంది. పై స్టెప్పే ఉందండి. చూడొచ్చు, ఎక్కడ చూసినా సందు లేకుండా క్రాపు. తోట మొత్తం చూపిస్తున్నాను, చూడొచ్చు మీరు. ఏదో ఒక చెట్టుకే చూపించి ఏదో నేను చెప్పడం కాదండి. తోట మొత్తం ఇదే విధంగా ఉంది. సందు లేకుండా క్రాపేనండి. మళ్ళీ మొన్న సైజ్ చూడొచ్చు మీరు. చూడండి, చూడొచ్చు సైజ్ కూడా ఎంత హైట్ ఉందో చూడండి. చెట్టు కూడా దగ్గర 4.5 నుండి 5 ఫీట్ల ఇంచు, మన 5 ఫీట్ల వరకు ఎత్తు ఉందండి. చూడొచ్చు మీరు. అంతా క్రాపే, ఎక్కడ చూడండి క్రాపే, ఎక్కడ చూడండి క్రాపే. క్రాప్ లేని చెట్టు అయితే ఒక్కటి చూద్దామని లేదండి, మొత్తం గజ్జి కాపు. చూడండి సైజ్ ఎంత ఉంది, హైట్, గజ్జి కాపు. చూడొచ్చు, చివరి వరకు కాయ సైజ్ చూడండి. చివరి వరకు సైజ్ చూడొచ్చు మీరు. ఎక్కడ చూడండి కాయలే. చూడొచ్చు, తోట మొత్తం చూపిస్తున్నాను. సంధ్యా వెరైటీ అండి, చిక్కటి కాపు, కాయ సైజు పొడుగు, తీగ జాతి అండి. చాలా బాగుంది వెరైటీ.